ముంబైకి ముంబైకి ఎల్టీటీకి మామూలుగా ఉన్న పెట్లు ఏసీ బోగీలు అయితే కలుస్తాను. నార్మల్ తక్కువ 4 ఎదర ఒకటి వెనకాల ఒకటి ఇస్తాను. ఈ అసలు లాంగ్ బళ్ళకైతే రిజర్వేషన్ కలుస్తుంది, లేకపోతే అసలు అనవసరం. రోజులు పడుతుంది వెళ్తుంటే ఇదో ఒక నైట్ ఒక పగలు. మళ్ళీ ఢిల్లీకి వెళ్ళే బళ్ళు కూడా ఉన్నాయి కదా, ఢిల్లీ నుంచి అలాగే ఇంకొక రోజు ఎగస్తారు. ఇప్పుడు మామూలుగా ఇక్కడి నుంచి మనం కాశీ వెళ్ళామనుకోండి, ఒక రోజు పగలు ఒక రోజు నైట్. షిరిడి వెళ్ళినా అంత అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఫ్లైట్ అయితే హాఫ్ అన్ అవర్ 1 అవర్లో వెళ్ళిపోతారు. 1 అవర్ వెళ్ళిపోతాం, ఇంచుమించు రేట్ అయిపోతుంది. అదే బెటర్. 1 అవర్ ఫ్లైట్ అయితే 1 అవర్. ఎందుకంటే ఇప్పుడు ఇది అలాగే టికెట్ ఉంటుంది, దాని మీద ఇంకొక రేటు అంటే దానికి దీనికి ఇదే ఇదొకటి అదొక ఇది ఫ్లైట్ ఎక్క ఇది కూడా ఉండదు. ఇది ఎలా లేదని అవి ఒక 3 నెలలు 4 నెలల క్రితం బుక్ చేసుకుంటాను నేను. వెంటనే ఇది అప్పుడు రేట్ ఎక్కువ అప్పటికప్పుడు. అంటే అది ఒక 6-7 నెలల ముందు బుక్ చేసుకున్నాను. మీ 5,000కైనా వెళ్ళిపోవచ్చు తక్కువ. ఫ్లైట్లో అయితే ఆప్షన్ ఉంది, తక్కువలో వెళ్ళిపోవచ్చు. ఒక 2 నెలలు 3 నెలల ముందు బుక్ చేసుకుంటే 7 అయిపోయింది. నాగస్వాలు వచ్చేసి ఉంటుంది బాగా. ఇప్పుడు కదులుతుందేమో, అది వదిలేక ఇది వదులుతుంది. బండి లేట్ అది వెళ్ళిపోవాలి ముందు. అది బండి ఇక్కడ విజయవాడ నుంచి బయలుదేరి 5:50 బయలుదేరాలి బండి. ఇది 7:20కి బయలుదేరాలి ఇక్కడ. భీమవరంకి అది ఇంకా దాంతో ఎక్స్ప్రెస్ లేనట్టే కదా భీమవరం. ఇంకా మరి సాయంత్రం అటు నుంచి వచ్చేటప్పుడు ఇటు నుంచి వెళ్ళే ఉండే ఎక్స్ప్రెస్ అన్నిటి నుంచి వెళ్ళే బయలుదే తప్ప. దీని తర్వాత ఇక బయలుదేరి విజయవాడ స్టేషన్ నుంచి బయలుదేరుతుందండి.